సి నేను ప్రభాస్‌ని పెట్టినప్పుడు ఒకటి, ప్రభాస్ ఒక నటుడుగా నేను కథ రాసుకున్నాను. రెండోది అతని స్టార్‌డమ్‌కి గూడా నేను న్యాయం చేయాలి. ఒక నటుడుగానే కాదు. ఎందుకంటే ఆయన స్టార్‌డమ్‌కి గాని నేను గాని కరెక్ట్‌గా గాని చూపికపోతే, అది సాటిస్ఫై చేయకపోతే, కోట్లాది మంది ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడారంటే సినిమాకి ఇబ్బంది అవుతది. సో, ఆయన స్టార్‌డమ్‌ని ఆలోచించుకొని, అలాగే అక్షయ్ కుమార్ గారి స్టార్‌డమ్‌ని ఆలోచించుకొని, మహానటుడు మోహన్ లాల్ గారి స్టార్‌డమ్‌ని ఆలోచించుకొని, అలాగే శరత్ కుమార్ గారి స్టేచర్, నాన్నగారి స్టేచర్, ఆ స్టేచర్‌ని ఆలోచించుకొని వాళ్ళకి తగ్గట్టు రాసుకోవాల్సి ఆ క్యారెక్టర్ రాసుకుంటూనే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. బికాజ్ దే కమ్ విత్ అ బ్యాగేజ్. రజనీకాంత్ గారికి రాసే క్యారెక్టర్ నాకు అమల్లా దీంట్లో. ఆయనకని ఒక ట్రాక్ రాసున్నానంటే అది కన్నప్ప కథకి న్యాయం చేసుండదు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూనే వచ్చాను నేను. నేను ఈరోజు పేరు పేరున ఇండస్ట్రీలో నాకు ఇన్ని సంవత్సరాలు ఫోన్ చేయని వాళ్ళందరూ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండు, బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఐఎమ్ టేకింగ్ అని, వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హ్యాస్ టేకెన్ అని. అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి పేరు పేరున నా మిత్రులు, నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టెక్స్టెడ్ మీ, దే హ్యావ్ కాల్డ్ మీ, వాళ్ళందరూ దే హ్యావ్ ఎన్కరేజ్డ్ మీ. ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుందని.